హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 25వ భాగాన్ని వినేద్దాం. రుక్మిణి వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపుతాడు పార్దు. రుక్మిణి, మీ విషయం ఒక క్లారిటీ వచ్చే వరకు నేను మీతో నటించాలని అనుకోవడం లేదు అని మెల్లగా అంటుంది. కానీ మా అమ్మకి నువ్వు నేను ప్రేమించుకుంటున్నావని చెప్పాం కదా అని అంటాడు పార్దు. మీ ఇంట్లో ఆల్రెడీ చెప్పేస్తాం కాబట్టి ఏం చేయలేం, కానీ మా ఇంట్లో వద్దండి. ఒకవేళ మీకోసం మీరు ప్రేమించిన అమ్మాయి ఇంకా ఎదురు చూస్తే మీరిద్దరూ కలవాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే చెప్పకుండా ఉండడమే మంచిది అని అంటుంది రుక్మిణి. పార్దు కూడా అని అంటాడు. రుక్మిణి ఇంకా నేను వెళ్తానని ముందుకు చూసి కార్ దిగబోతుంటే అచ్యుత్ వాళ్ళ ఇంటి దగ్గర అచ్యుత్ కనిపిస్తుంటే దిగకుండా ఆగిపోతుంది. పార్దు ఏమైందని అడుగుతాడు. మా బావ అక్కడున్నాడు, నేను మీ కారులో రావడం చూస్తే బాగోదు అని అంటుంది రుక్మిణి. ఎందుకు అంతలా భయపడుతున్నావు, నేను నీ ఫ్రెండ్ అని చెప్పు అని అంటాడు పార్దు. అమ్మో ఏం వద్దు, నా విషయంలో మా వాళ్ళు ఇప్పటికే చాలా కంగారు పడుతున్నారు. ఇంకా ఒక అబ్బాయిని ఫ్రెండ్ అని చెప్పాననుకో అంతే అని అంటుంది రుక్మిణి. పార్దు ఆమె వైపు క్షణం చూసి మీ బావకి పెళ్ళయిందా అని అడుగుతాడు. రుక్మిణి అయింది, ఒక పాప కూడా ఉంది అని అంటుంది. పార్దు పాప కూడానా అని అడుగుతాడు. అవును, ఎంత ముద్దుగా పిన్ని పిన్ని అని పిలుస్తుందో తెలుసా, తన నిజంగా చాము అని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది. పార్దు ఆమె ఫేస్లో హ్యాపీనెస్ చూస్తూ ఉంటాడు. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అతనికి అప్పట్లో రుక్మిణి తనతో ఎలా మాట్లాడేది అనేది గుర్తుకు వస్తూ ఉంటుంది. నువ్వు అసలు ఏం మారలేదు రుక్మిణి, 2 ఏళ్ల తర్వాత నేను చూస్తున్నాను. ఇప్పటికి కూడా నువ్వు నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు చిన్నపిల్లలానే ప్రవర్తిస్తూ ఉన్నావు అని మనసులో అనుకోబోయి బయటికి అనేస్తాడు పార్దు. ఏమన్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది రుక్మిణి. పార్దుకి అతను బయటికి అనేశాడనే విషయం అర్థమై ఏం లేదు, నేనేం అనలేదు అని అంటాడు. లేదు, మీకు నేను బాగా తెలుసు అన్నట్టు మాట్లాడారు, ఏమన్నారు అని అడుగుతుంది రుక్మిణి. నిజంగా ఏం లేదు అని కాస్త గట్టిగా అంటాడు పార్దు. అతనంత గట్టిగా చెప్పేసరికి నిజంగా ఏం అనలేదు అని అనుకుంటుంది రుక్మిణి. సరేలేండి, నమ్ముతున్నాను అని అంటుంది రుక్మిణి. అవును, మీ బావ వాళ్ళ కూతురికి ఎంత వయసు అని అడుగుతాడు పార్దు. రుక్మిణి అనుమానంగా చూస్తూ మా బావ కూతురు గురించి మీకెందుకు అని అడుగుతుంది. హే, జస్ట్ క్యాజువల్గా అడిగాను, చెప్పాలనిపిస్తే చెప్పు, లేదా లేదు అని అంటాడు పార్దు. రుక్మిణి అని అనుకుంటూ 1.5 years అని అంటుంది. 1.5 years అంటే మీ బావకి పెళ్ళై 2 years అవుతుందా అని అడుగుతాడు పార్దు. అవును, నాకు యాక్సిడెంట్ అయ్యే టైంకి మా బావకి పెళ్ళైంది, సత్య కూడా అప్పటికి ప్రెగ్నెంట్ అని అంటుంది రుక్మిణి. పార్దు అవునా అని ఆశ్చర్యంగా అంటాడు. రుక్మిణి అని అంటుంది. మా బావకి ముందే పెళ్ళి అయి ఉంటే మరి మీ ఇద్దరికి ఎందుకు ఎంగేజ్మెంట్ అయింది, అసలు తన లైఫ్లో ఏం జరిగి ఉంటుంది, నాతో ఎందుకు ఏం చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు పార్దు. రుక్మిణి అచ్యుత్ వెళ్ళిపోవడం చూసి మా బావ వెళ్ళిపోయాడు, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది. పార్దుకి ఆమెను పంపించడం ఇష్టం లేదు, ఎందుకో తనతోనే గడపాలి అన్నట్టు అనిపిస్తుంటే తనతో వెళ్ళు అని చెప్పలేకపోతున్నాడు. రుక్మిణి ప్లీజ్ వెళ్ళకు రుక్మిణి అని గట్టిగా అనుకుంటూ ఉంటాడు. రుక్మిణి కారు దిగబోతూ ఉంటే అతను తనని పిలిచినట్టు అనిపించేసరికి అతని వైపుకి తిరిగి మీరు నన్ను పిలిచారా అని అడుగుతుంది. నేను అనుకుంది నీకెలా తెలుస్తుంది అని అనుకుంటూ పార్దు అవును అన్నట్టు కాదు అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు. రుక్మిణి మీరు పిలిచినట్టు అనిపించింది అని అంటుంది. పార్దు సంశయిస్తూ ఉంటే మీరేమైనా మాట్లాడాలా అని అడుగుతుంది రుక్మిణి. అవును రుక్మిణి, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు పార్దు. రుక్మిణి ఏంటి అని అడుగుతుంది. ఒకవేళ నువ్వే నేను ప్రేమించిన అమ్మాయి ప్లేస్లో ఉంటే నువ్వు అలానే నాకు చెప్పకుండా ఉంటావా అని అడుగుతాడు పార్దు. మీరు ప్రేమించిన అమ్మాయి ఎందుకు అలా చేసిందో తెలియకుండా నేను అలా చేస్తానో లేదో ఎలా చెబుతాను అని అంటుంది రుక్మిణి. పార్దు అని అంటాడు. కానీ ఒక విషయం చెప్పగలను అని అంటుంది రుక్మిణి. పార్దు చెప్పు అని అంటాడు. ఆ అమ్మాయి మీతో చెప్పకపోవడానికి కారణం మాత్రం మీ కోపం అని అంటుంది రుక్మిణి. పార్దు అయోమయంగా చూస్తుంది. మీరు కోపంలో తనని ఏమంటారో అని తను మీకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది. తను ఎంత ఇష్టంతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఉన్నా కానీ మీరు అపార్థం చేసుకుంటారని ఆ విషయం చెప్పి ఉండకపోవచ్చు అని అంటుంది రుక్మిణి. పార్దు ఎందుకు అపార్థం చేసుకుంటాను అని అడుగుతాడు. పార్దు గారు, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తి ఎవరికైనా దగ్గర అయితే మన మనసులు అసలు తట్టుకోలేదు, ఆ సమయంలోనే మనస్పర్ధలు వస్తాయి అని అంటుంది రుక్మిణి. నీకెందుకు మనస్పర్ధలు వస్తాయని అనిపిస్తుంది, మా ప్రేమ అంత బలహీనమా అని అంటాడు పార్దు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా లైవ్ చెప్పనా అని అంటుంది రుక్మిణి. పార్దు అని అంటాడు.
మా బావ ఇంకా సత్య చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. నేను ముందు నుండే మా బావకి చాలా క్లోజ్. తన ముందు కూడా మేము ఎప్పుడు ఎలా ఉంటామో అలానే ఉండేవాళ్ళం. తనకి నా వల్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఊరికి గొడవలు వచ్చాయి. అలాగని మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండలేం. ఎందుకంటే మేమిద్దరం అంత బెస్ట్ ఫ్రెండ్స్. తనకి అర్థమయ్యేలా చెప్పాలని మా బావ చాలా ట్రై చేశాడు. కానీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఇద్దరు విడిపోయారు అని అంటుంది. పార్దు ఆమె చెప్పేది వింటూ ఉంటాడు. సత్య ఎలా అయితే ఇన్సెక్యూర్ ఫీల్ అయిందో, మా బావ ప్రేమ మీద ఎలా అయితే అనుమానం తెచ్చుకుందో, మీరు కూడా అలానే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారని లేదా ఇంకోలా అర్థం చేసుకుంటారని చెప్పి ఉండకపోవచ్చు అని అంటుంది రుక్మిణి. పార్దు ఆమె మాటల్ని మైండ్కి ఎక్కించుకుంటూ ఉంటాడు. రుక్మిణి వైపు ఎవరైనా చూస్తేనే ఏదోలో ఫీల్ అవుతాడు పార్దు. అలాంటిది తన బ్లావ్తో క్లోజ్గా ఉంటే ఇంకెలా ఫీల్ అవుతాడో అని భయంతో చెప్పలేకపోయింది. మళ్ళీ మీ బావ వాళ్ళు ఎలా కలిశారు అని క్లారిటీ తెచ్చుకోవాలని అడిగాడు పార్దు. రుక్మిణి నవ్వుతూ, మా బావ తనని అసలు మళ్ళీ చూడను అని అనుకున్నాడు. కానీ అప్పుడే మా ఇంట్లో మా పెళ్లి ప్రపోజల్ పెట్టారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో మేమిద్దరం ఓకే చెప్పాం. మాకు ఎంగేజ్మెంట్ కూడా చేశారు. కానీ వాళ్ళది నిజమైన ప్రేమ కదా, అందుకే దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ కలిశారు అని అంటుంది. వాట్, మీకు ఎంగేజ్మెంట్ చేశాకని వాళ్ళు కలిశారా అని అడుగుతాడు పార్దు. అవును, ఎంగేజ్మెంట్ అయ్యాకే అని మా బావ చెప్పాడు. వాళ్ళు ఎలా తిరిగి ప్యాచప్ అయ్యారో నాకు అంతగా తెలియదు. ఎందుకంటే నాకు మా ఎంగేజ్మెంట్ గురించి గుర్తులేదు. అది అయినట్టు కూడా నాకు ఆల్బమ్ చూడడం వల్ల తెలిసింది. లేకపోతే నాకు చెప్పకూడదని అనుకున్నారంట అని అంటుంది రుక్మిణి. నీ ఎంగేజ్మెంట్ డేట్ ఏంటో నీకు తెలుసా అని అనుమానంగా అడుగుతాడు పార్దు. నాకు డేట్ తెలియదు, కానీ ఈ మంత్లో అయింది అని మంత్ చెబుతుంది రుక్మిణి. పార్దు ఆ మంత్లో అయిందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. రుక్మిణి అవును అని నార్మల్గా చెబుతుంది. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. తను నాతో వాళ్ళ బావ ఎంగేజ్మెంట్ అని చెప్పిన మంత్ ఒకటి, ఇప్పుడు నాతో చెబుతున్న మంత్ ఒకటి. నేను ఏది కరెక్ట్ అనుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు పార్దు. పార్దు ఏదో ఆలోచనలో ఉండడం చూసి, ఏం ఆలోచిస్తున్నారు పార్దు గారు అని అడుగుతుంది రుక్మిణి. పార్దు ఆలోచనలో కట్టడి చేసి ఏం లేదు అన్నట్టు తల ఊపుతాడు. రుక్మిణి సరే అండి, ఇంక నేను వెళ్తాను అని చెప్పి కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. పార్దుకి వివిధ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రుక్మిణి మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మేము చివరిసారిగా కలిసినప్పుడు తను నాతో ఇలానే అన్ని విషయాలు చెప్పాలని అనుకుంది. కానీ నేనే తనని అపార్థం చేసుకున్నాను అని బాధగా అనుకుంటూ ఉంటాడు. మేము కలిసే టైంకే తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. తను పూర్తిగా నా ప్రేమలో పడిపోయాక నాకు తన ఎంగేజ్మెంట్ గురించి చెబితే ఎక్కడ అపార్థం చేసుకుంటానని భయపడి నాతో ఏం చెప్పలేదు. తనకి చెప్పేంత స్పేస్ నేను ఇవ్వలేదు అని అనుకోవాలి. తన విషయంలో పొసెసివ్గా ఉండడం వల్ల తను నేను ఏమనుకుంటానని భయపడింది అని రుక్మిణి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు పార్దు. చాలా పెద్ద తప్పు చేశాను రుక్మిణి. నీతో చిన్నగా మాట్లాడి అన్ని విషయాలు కనుక్కున్నాక మనకి ఈరోజు ఇంత దూరం ఉండేది కాదేమో. నా భారీగా ఎప్పుడో నా స్థానంలోకి వచ్చేదానివి. కానీ నా కోపమే మన దూరానికి కారణం. నేను అంత కోపం తెచ్చుకొని ఉండకపోతే బాగుండేది అని నాకు ఈరోజు అర్థమవుతుంది. మన లైఫ్లో 2 ఏళ్ళు నా వల్ల ఎటూ కాకుండా పోయాయి అని బాధపడుతూ ఉంటాడు. కన్నా, ఎందుకు ప్రతిసారి కోపం తెచ్చుకుంటావు? నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎప్పుడూ అలానే ఉండొచ్చు కదా. అనవసరంగా కోపం తెచ్చుకోవడం వల్ల మనం అంటే విలువ లేకుండా పోతుంది. కోపంలో మన ఆలోచనలు మన కంట్రోల్ ఉండవు. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అలా మాట్లాడడం వల్ల మన వల్ల ఎంతమంది గాయపడతారో తెలుసా? కోపం వల్ల బంధాలు కూడా తెగిపోయాయి. మన వినాశనానికి మనమే కారణం అవుతావు. అందుకే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకన్నా అని అతను భుజం వాలి నవ్వుతూ చెబుతున్న రుక్మిణి గుర్తు చేసుకుంటాడు పార్దు. నువ్వు అప్పుడు చెబితే నేను వినలేదు, కానీ ఇప్పుడే అర్థమవుతుంది. నా కోపం వల్ల నా ప్రేమని నాకు దూరమైంది. ఇదంతా నా వల్లే. ఇప్పుడు ఇదంతా నీకు ఎలా చెప్పాలి? చెబితే నువ్వు నన్ను క్షమిస్తావా? మళ్ళీ నా ప్రేమని అంగీకరిస్తావా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు పార్దు. ఇంటికి వెళ్ళిన రుక్మిణి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. తనలో అందరికీ ఏదో కొత్త వెలుగు కనిపిస్తూ ఉంటుంది. తన మాటల్లో కొత్తగా ఉత్సాహం నెలకొంది. వాళ్ళ నాన్న కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంటే, ఏమైంది నాన్న అలా చూస్తున్నారు అని అడుగుతుంది రుక్మిణి. నీ ప్రవర్తన ఈరోజు చాలా తేడాగా ఉంది రుక్మిణి అని అంటారు వాసు గారు. తేడానా అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది. అవును రుక్మిణి, ఈరోజు నీ మొహం చాలా వెలిగిపోతుంది అని అంటారు గౌతమి గారు. లేదే, నేను నార్మల్గానే ఉన్నానే అని అంటుంది రుక్మిణి. కానీ మాకు అలా అనిపించడం లేదు అని ఇద్దరు ఒకేసారి అంటారు. మీ ఇద్దరికి ఏదో అయిందమ్మా, అందుకే నేను అలా కనిపిస్తున్నట్టున్నాను అని అంటుంది రుక్మిణి. కానీ రుక్మిణి అని అంటుంటే, ఇంకా ఆ మ్యాటర్ వదిలేయండమ్మా, నాకు ముందే చాలా ఆకలిగా వేస్తుంది అని వాళ్ళని మధ్యలోనే ఆపేస్తూ అంటుంది రుక్మిణి.
సరే ఆగు, నీకోసం పూరి కుర్మా చేశాను, తిందు అని తన కోసం ఫుడ్ తీసుకుని వచ్చి తనకి తినిపిస్తూ ఉంటారు గౌతమి గారు. వాళ్ళ అమ్మ తినిపిస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది రుక్మిణి. అమ్మ, ఈరోజు ఏమైందో తెలుసా అని అంటూ ఆఫీస్ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్పినా కూడా పార్దు విషయం మాత్రం చెప్పదు. అచ్యుత్ అక్కడికి వస్తూ, ఒసేయ్ ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్తానురా, ఆఫీస్కి వెళ్ళి వచ్చాను అని అంటుంది రుక్మిణి. నేను నీతో మాట్లాడడానికి మీ ఆఫీస్కి వస్తే నువ్వు లేవని చెప్పారు అని అంటాడు అచ్యుత్. రుక్మిణి, నేను లేరని చెప్పారా అని పార్దుతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం గుర్తు చేసుకుంటుంది. లేవని, ఎక్కడికో వెళ్ళావని చెప్పారు అని అంటాడు అచ్యుత్. వాసు గారు ఎక్కడికి వెళ్ళావు రుక్మిణి అని అడుగుతారు. రుక్మిణి వాళ్ళ నాన్న వైపు చూస్తూ, అది నాన్న అని అంటూ నసుకుతూ, క్లయింట్ని కలవడానికి మా బాస్తో కలిసి వెళ్ళాను, అప్పుడే వీడు మా ఆఫీస్కి వచ్చి ఉంటాడు అని అంటుంది. అచ్యుత్కి రుక్మిణి మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. వాసు గారు తన మాటలు నమ్మి ఓహో అని అంటారు. రుక్మిణి అచ్యుత్ వైపు చూస్తే అతను తనని అనుమానంగా చూస్తూ ఉండడం చూసి వీడికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు నిజమా అని అడిగితే దొరికిపోతాను, వీడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటూ వాళ్ళ అమ్మ పెట్టిన ముద్దలు తినేసి రూమ్లోకి వెళ్తుంటే ఒక్కసారిగా తన చేయి పట్టుకుని డాబా మీదకి లాక్కొని వెళ్తాడు అచ్యుత్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.